ఈ అత్యవసర పత్రికా సమావేశము కేసీఆర్ నరేంద్ర మోడీ మధ్యలో ఉన్న ఫెవికల్ బంధము మళ్ళొకసారి బయటపడ్డది, బలపడ్డది. దీనికి ప్రధానంగా 3 అంశాలను నేను ఇప్పుడు ప్రస్తావించదలుచుకున్నాను. 1 రైతు బంధు విషయము, 2 వివేక్, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద జరిగిన ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, 3 నిన్న ఏకే గోయల్ ఇంట్లో టీఆర్ఎస్కు సంబంధించిన డంపు పక్కా సమాచారంతో కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తే పూర్తి కేంద్ర ప్రభుత్వం అధికారుల సహకారంతో దాదాపుగా అక్కడున్న 300 కోట్ల రూపాయలను సీజ్ చేయకుండా వదిలేసి అక్కడికి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద లాఠీ చార్జీలు చేసిండ్రు. వాస్తవంగా రైతు బంధు పథకము 2018 జూన్లో ప్రారంభించారు. మొట్టమొదట జూన్ 2018 రైతు బంధు పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అక్కడి నుంచి 6 నెలలు వేసుకుంటే జనవరిలో మళ్ళీ రబీ కోసం ఖాతాలు వేయాలి. కానీ ఎన్నికలను ముందస్తుగా జరుపుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో డిసెంబర్ 7 నాడు రిజల్ట్. సో నవంబర్, డిసెంబర్లో, అక్టోబర్లో నుంచి అంటే ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2018లో నవంబర్ నెలలో పోలింగ్ బూత్లోకి లైన్లో నిలబడి ఓటు వేయడానికి వెళ్తున్న రైతులకు కూడా వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసినామని చెప్పి వాళ్ళ మొబైల్కి వాళ్ళు SMS పంపించడము, ఇట్లా ప్రభుత్వ సొమ్ముతో, ప్రజల సొమ్ముతో ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా రైతు బంధు పథకాన్ని వినియోగించుకున్నారని ఎన్నికల తర్వాత చాలామంది విశ్లేషకులు ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత 2019 అంటే దాని తర్వాత జరిగిన విడతల వారీగా 2019-20లో మళ్ళీ జనవరి నెలలో మొదలుపెట్టి మార్చి వరకు వేసిండ్రు. 2020-21లో డిసెంబర్ 27 నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి వరకు వేసిండ్రు. 21-22కు సంబంధించి డిసెంబర్ 28 నుంచి ఆల్మోస్ట్ జనవరి, ఫిబ్రవరి వరకు వాళ్ళ ఖాతాలు వేసిండ్రు. 22 సంవత్సరాన్ని కూడా డిసెంబర్ 28 నాడు మొదలుపెట్టి ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్ వరకు వివిధ దశలుగా వేసిండ్రు. వాస్తవంగా ఈ సంవత్సరం కూడా డిసెంబర్ చివరిలో మొదలుపెట్టి మార్చి ఫైనాన్షియల్ ఇయర్ వరకు రైతు బంధు రైతుల ఖాతాలో వేయడానికి అవకాశం ఉండే. దీన్ని మేము ముందుగానే ఊహించి కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టంగా రైతు బంధు పథకాన్ని ఎంబడే రైతుల ఖాతాలో వెయ్యాలి, నవంబర్ 15 తారీఖు లోపలనే రైతుల ఖాతాలో ఈ డబ్బులు వెయ్యాలి అని చెప్పి స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని వెళ్ళి మేము కలిసినాం. ఎందుకంటే రైతుల యొక్క హక్కు ఇది. ఈ పథకము 2018లో ప్రారంభించింది కాబట్టి ఈ పథకాన్ని అర్ధాంతరంగా ఆపడానికి వీలు లేదు. అదే సమయంలో రాజకీయ ప్రయోజనం కోసము రాష్ట్ర ప్రభుత్వము ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తుంది కాబట్టి ఎంబడే మీరు ఆదేశాలు ఇచ్చి నవంబర్ 15 తారీఖు లోపలనే 58 లక్షల ఖాతాలు ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఉన్నాయో వాళ్ళందరి ఖాతాలల్లో ఈ డబ్బులు వెయ్యాలి అని మేము డిమాండ్ చేసినాము. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఎన్నికల సంఘము ఎలాంటి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. నిన్న సాయంత్రము ఇప్పుడు ఈ నిధులను విడుదల చేయండి అని చెప్పిండ్రు. సరిగ్గా ఇంకా 4 రోజులు ఉంది పోలింగ్. ఈ సమయంలో ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, ఎన్నికల సంఘము పూర్తిగా ప్రభుత్వ నిధులతో బీఆర్ఎస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఆదేశాలు ఇచ్చిండ్రు. మేము ప్రస్తావించేది ఏంటి కాంగ్రెస్ పార్టీ అంటే ముందస్తుగానే రైతులకు నిధులను విడుదల చేయమని
మేము విజ్ఞప్తి చేస్తే మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు. టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఓట్లకు 3 రోజుల ముందు మేము రైతుల ఖాతాలల్లో నిధులు వేస్తామంటే ఈరోజు అనుమతి ఇచ్చిండ్రు. అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఉన్న ఫెవికల్ బంధం మరొక్కసారి బలపడ్డది. అయితే ఇప్పుడు రైతులు తీసుకోవడం వల్ల వచ్చే నెల మేమిస్తే డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జనవరిలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో డబ్బులు ఇస్తే మేము 15,000 వేస్తాం. ఈ రకంగా ఈ రోజుకు ఇప్పుడు ఈ ప్రభుత్వం బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఎన్నికల ముందు వీళ్ళ ఖాతాలో నిధులు వేయడం వల్ల రైతులకు 5,000 రూపాయల నష్టం జరుగుతుంది. ఒక రకంగా ఈ పథకాన్ని రాజకీయ ప్రయోజనానికి వాడుకోవాలని చూస్తున్నారు. రెండో కోణంలో ప్రతి రైతుకు ప్రతి ఎకరాకి 5,000 రూపాయల నష్టం జరుగుతుంది. అందుకే రైతులకు కాంగ్రెస్ పార్టీ చేసే విజ్ఞప్తి, మీరెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎవరు రైతు బంధు పథకంలో ఖాతాలో డబ్బులు పడ్డాయని ప్రభావితానికి లోను ప్రభావితం కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తే 5,000 రూపాయల లాభం జరుగుతుండే అని బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు కేసీఆర్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, నరేంద్ర మోడీ గారు జేసీబీలు పెట్టి క్రేన్ పెట్టి కేసీఆర్ను పైకి లేపినా కేసీఆర్ పార్టీ లేవదు, ఈ ఎన్నికల్లో గెలవదు. ఇప్పుడు ఇచ్చేదంతా తీసుకోండి, మిగిలిన సొమ్ము కాంగ్రెస్ లెక్క ప్రకారం జనవరిలో మీ ఖాతాలో వేస్తుంది. మేము రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని, కౌలు రైతులకు కూడా ఇస్తామని, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని మేము ఏదైతే చెప్పినామో, ఈరోజు ఈ పథకం ఈ 3 రోజుల్లో రైతుల ఖాతాలలో వేయడం వల్ల ఉపాధి హామీ కూలీలకు ఏదైతే 12,000 మేము ఇద్దామనుకున్నామో వాళ్ళు నష్టపోతారు. కౌలు రైతులను గుర్తించి కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని ఏదైతే మేము అమలు చేయాలనుకున్నాం రైతు భరోసా పథకం, కౌలు రైతులు నష్టపోతున్నారు. అదేవిధంగా పట్టాదారులు కూడా 15,000 రావాల్సింది ఈ ప్రభుత్వం వల్ల 10,000కే పరిమితమవుతుంది. అంటే కేసీఆర్ చెప్పే రైతు బంధు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చెప్పే రైతు భరోసా కావచ్చు, ఒకే పథకం. ఈ పథకంలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఎన్నికల వ్యూహం అనుకొని తెలివితేటలు ఏవైతే ప్రదర్శిస్తున్నారో తద్వారా రైతులకు తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ కేసీఆర్ ఏది వేసినా తీసుకోండి, అది మీ హక్కు. మిగిలినవి కాంగ్రెస్ ఇచ్చేటివి కూడా జనవరి నెలలో కాంగ్రెస్ పూర్తిగా మీ ఖాతాలలో వేస్తుంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గజ్వేల్లో ఫామ్ హౌస్ అమ్మేసో, లేకపోతే గజ్వేల్లో పండించిన వడ్లు కావేరీ సీడ్స్కి ఏదైతే 4,250 రూపాయలకు క్వింటాల్ లాగా ఏదైతే అమ్మి కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడో, లేదా కేటీఆర్ జన్వాడలో ఉన్న తన విలాసవంతమైన ప్యాలెస్ ఏదైతే ఉన్నదో ఫామ్ హౌస్, ఆ ప్యాలెస్ అమ్మో, లేకపోతే ఆయన సినిమా మిత్రులు వాళ్ళ రెమ్యునరేషన్ ఈయనకి ఇస్తే అవి తీసుకొచ్చో ఈ రైతుల ఖాతాలలో వేయడం లేదు. ఇవాళ ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లు కొనుగోలు చేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు. అందుకే రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, 2018లో ఏ తెలివితేటలు ప్రదర్శించిన కేసీఆర్ అనుకుంటుండో అదే తెలివితేటల్ని ఈసారి ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటి వరకు నిన్నటి వరకు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కేసీఆర్ అవినీతి తేలుస్తాం, మేము మళ్ళొచ్చి జైల్లో పెడతామని 10 ఏళ్ళు మీరిద్దరు కలిసి పంచుకొని మీ ఆస్తులు పెంచుకొని 10 ఏళ్ళు ఏమీ ఈగ కూడా వాళ్ళనీయకుండా కాపాడిన మీరు మళ్ళోసారి అధికారంలోకి వస్తే కేసీఆర్ మీద చర్యలు తీసుకుంటున్నామంటేనే ఎంత
వినడానికి అసహ్యంగా ఉందో బీజేపీ నాయకులు ఆలోచన చేయాలి. కేసీఆర్ ఆదేశం మేరకు మీ రాష్ట్ర పార్టీ శాఖ అధ్యక్షుడినే మార్చుకున్న మీరు ఈ ఎన్నికల్లో కేసీఆర్ మీద ఏదో చర్యలు తీసుకుంటారని, ప్రజలు మీకు ఓట్లు వేస్తారని మీరు ఏదైతే భ్రమపడుతుండ్రో ఈ భ్రమలు ఎవరికి లేవు, మీరు భ్రమపడాల్సిందే. అందుకే రైతులకు ఈరోజు రైతు బంధు పథకం ద్వారా మీ ఖాతాలలో పడబోయే నిధులు మీవే. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న 15,000 ప్రకారము కౌలు రైతులకు, పట్టాదారు పాస్ పుస్తకాల వాళ్లకు, అదేవిధంగా ఉపాధి హామీ కూలికి పోయే వాళ్ళకు కూడా జనవరి నెలలో మేము ఈ పథకాన్ని అమలు చేస్తాము. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తుంది. అది ఒకటి. రెండవది, మా వివేక్, అదేవిధంగా మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ గారు బీజేపీలో ఉన్నప్పుడు రాముడు ఎంత మంచి బాలుడు అంటే వివేకుని చూసి నేర్చుకోండి అని చెప్పేటోళ్ళు బీజేపీ వాళ్ళు. మంచి బాలుడు అనే పదానికి పర్యాయ పదంగా గడ్డం వివేక్ వెంకటస్వామిని చూపించుకునేవాళ్ళు. ఆయన బీజేపీ బీఆర్ఎస్తో కుమ్ముక్కయ్యి బీజేపీని కేసీఆర్కు తాకట్టు పెట్టింది. కేసీఆర్ అవినీతి మీద చర్యలు తీసుకోవడం లేదు. కేసీఆర్ని ఎన్నికలలో ఓడించాలన్న ఆలోచన బీజేపీకి లేదు. కాబట్టి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా రాజకీయాలలో ఉన్న వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. చేరిన ఎంబడే అప్పటి వరకు రాముడుగా కనిపించిన వివేక్ వెంకటస్వామి ఒక్కసారిగా బీజేపీలకు రావణాసురుడుగా కనిపిస్తున్నాడు. 10 తలకాయలు ఉన్నాయని, 100 బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, అందులో 1,000 కోట్ల రూపాయల నిధుల మళ్లింపు జరిగిందని గంటలలో తేల్చేసారు. ఈడీ దాడులు, గంటలలో కేసులు నమోదు, అతన్ని అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాదిగా చిత్రీకరించినట్టు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఈరోజు చిత్రీకరిస్తున్నారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా దాడులు చేయడమే కాకుండా సురేందర్ రెడ్డి గారు, అంటే రామసహాయం సురేందర్ రెడ్డి గారు, వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో వారి పేరు తెలియని వాళ్ళు లేరు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎంపీ. ఆయననే స్వచ్ఛందంగా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. నా వయసు, నా అనుభవం తెలంగాణకు ఉపయోగపడాలి, నేను ఎన్నికలలో పోటీ చేయాలి. శ్రీనివాసరెడ్డికి బంధువు అయిన పాపానికి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉన్న రఘురామరెడ్డిని, సురేందర్ రెడ్డి కొడుకును ఎస్ఓటి పోలీసులు, ముఖ్యంగా జోగినపల్లి సంతోష్రావు సడ్డకుడు సందీప్ రావు డీసీపీ మాదాపూర్, అతను హాస్పిటల్ నుంచి ఎత్తుకొని పోయి ఏ వాహనంలో డబ్బులున్నాయో అందులో కూర్చోబెట్టి బలవంతంగా అతని ఫోటోలు వీడియోలు తీసి వాళ్ళ మీద ఈరోజు కేసులు పెట్టిండ్రు. బంధుత్వాలు చేయడం కూడా బీఆర్ఎస్ వాళ్ళ దృష్టిలో నేరంగా కనిపిస్తుంది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎంపీగా ఉన్నప్పుడు సురేందర్ రెడ్డి గారు వారితో పాటు కలిసి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు 17వ లోక్సభ ఉంది, 3వ లోక్సభకు ఆయన ప్రాతినిధ్యం వహించాడు. జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి రాజకీయ విలువలకు సురేందర్ రెడ్డి గారు మారుపేరు. సురేందర్ రెడ్డి గారి మీద వేలెత్తి చూపించిన వాళ్ళే లేరు శత్రువులు కూడా. ఆ సురేందర్ రెడ్డి గారే 2004లో ప్రణబ్ ముఖర్జీ గారిని కలిసి చంద్రశేఖరరావును తీసుకెళ్ళి పరిచయం చేసి, సోనియా గాంధీ గారికి పరిచయం చేసి, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఆనాడు పొత్తులో క్రియాశీలక పాత్ర పోషించిన సురేందర్ రెడ్డి గారు. అలాంటి పెద్ద మనిషిని, ఆయన కొడుకును, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంధువు అయిన పాపానికి శ్రీనివాసరెడ్డిని ఏమి చెయ్యలేక రఘురామరెడ్డి నా కేసులో అక్రమంగా ఇంక్లూడ్ చేసిండ్రు. ఇది చంద్రశేఖరరావు మోడీ ఒప్పందంలో భాగంగా కేటీఆర్ పీయూష్ గోయల్ సమన్వయం చేసుకొని ఈరోజు ఆ కుటుంబాలను టార్గెట్ చేసిండ్రు. అదేవిధంగా నేను ఏకే గోయల్ ఇంట్లో అక్కడి నుంచి ఎవరెవరికి డబ్బులు వెళ్ళినాయో కూడా మా వాళ్ళ దగ్గర సమాచారం ఉంది.
ఆ ఇంట్లో నుంచే దాదాపుగా 1000 కోట్ల పంపకాలు జరిగినాయి. రోడ్ నెంబర్ 10Cలో ఏదైతే నిన్న మధ్యాహ్నం ఫిర్యాదు చేస్తే సాయంత్రం 6-7 వరకు అధికారులు ఎవరు స్పందించలేదు. నిన్న వికాస్ రాజ్తో మాట్లాడదామని మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను వెంకటరెడ్డి గారి నెంబర్, ఎందుకంటే గతంలో చాలాసార్లు ఆ నెంబర్ నుంచి వికాస్ రాజ్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు. ఆ నెంబర్ నుంచి 100 సార్లు ట్రై చేసినాం మేము వికాస్ రాజ్తో మాట్లాడదామని. మా ఫోన్ ఎత్తలే. మల్లు రవి గారు మాట్లాడడానికి ట్రై చేస్తే మా ఫోన్ ఎత్తలే. ఎన్నికల నిర్వహణ అధికారి 24/7 అందుబాటులో ఉండాలి. మేమిద్దరం ఎంపీలము, వారితో మాట్లాడాలి, ఈ ఫిర్యాదుకు సంబంధించి వారి దృష్టిలో పెట్టాలి అని ప్రయత్నం చేస్తే వికాస్ రాజ్ గారు కనీసం ఆ ఫోన్లు కూడా ఎత్తలేదు. అంటే పూర్తిగా రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు వివక్షపూరితంగా ఎలా వ్యవహరిస్తుండ్రో, ఒకటి నవంబర్ 15 లోపలేనే రైతు బంధు పథకం విడుదల చేసి రైతుల ఖాతాలో వేయాలని మేమందరం పెద్ద ఎత్తున వెళ్ళి విజ్ఞప్తి చేసినాం. రైతులకు ముందస్తుగా ఈ నిధులు చేరాలి అని. అది పక్కన పెట్టేసి సరిగ్గా 3 రోజుల పోలింగ్ ఉందన్నప్పుడు నిధులను విడుదల చేసిండ్రు. నిన్న ఏకే గోయల్ మీద జరిగిన దాడిలో పోలీసులే లోపలికి వెళ్ళిండ్రు, ఎన్నికల సంఘం వాళ్ళే లోపలికి వెళ్ళారు. ఫిర్యాదు చేసిన వాళ్ళని లోపలికి రానియలే, మీడియా వాళ్ళని లోపలికి రానియలే, అందులో ఉన్న వాళ్ళని టాస్క్ ఫోర్స్ వాళ్ళని పెట్టి బయటికి పంపించిండ్రు. ఈరోజు ఏమీ లేదని తేల్చే కాడికి పట్టుకొచ్చారు. అంటే ఈడీలు, ఇన్కమ్ ట్యాక్సులు కేవలం కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నాయా? ఈరోజు వివేక్ వెంకటస్వామిని పార్టీలో చేర్పించడానికి ఎవరైతే మిత్రులు సహకరించిండ్రో వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి ఈరోజు ఈడీ వాళ్ళు కూర్చున్నారు. మీరు ఎట్లా కాంగ్రెస్లో చేరడానికి సమన్వయం చేస్తారు, ఏంది మీ సంగతి అని. అంటే పూర్తిగా బీజేపీ, బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో ఓడిపోయి ఆ నాయకుల యొక్క ముఖాలు చెల్లకపోవడం వల్ల ఈరోజు వాళ్ళ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ని, అనుబంధ విభాగాలను, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ను రంగంలోకి దించిండ్రు. ఇది తెలంగాణ సమాజం అంతా గమనించవలసిన అవసరం ఉన్నది. జరుగుతున్న తతంగం, మాట్లాడుతున్న ప్రసంగాలకు జరుగుతున్న తతంగాలకు ఎలాంటి పోలిక లేదు, పొంతన లేదు. ఈరోజు కాంగ్రెస్ గెలుస్తుందని తెలంగాణ మొత్తం కోడై కూస్తుంది. సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. సో చివరి పోలింగ్ ప్రారంభం అవ్వడానికి, ప్రచారం ముగిసే సందర్భానికి ఎక్కడికక్కడ అష్టదిగ్బంధం చేసి కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు పాలు చేసి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఈరోజు కేసీఆర్ కేవలము డబ్బులనే నమ్ముకున్నాడు. ఇవాళ టీఆర్ఎస్ నాయకులు గ్రామాలలో చెప్తారు, మేము ఓటుకు 10,000 వస్తామే, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఏముంది, బొచ్చ కూడా లేదు. నేను కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సంపాదించింది లేదు, అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలకే పోయారు. ఇప్పుడు నిలబడ్డ వాళ్ళందరూ మేము ఖానాపూర్ టికెట్ ఇచ్చినాం, వెడమబొజ్జు అని. వెనకటికి ఎప్పుడో ఇందిరమ్మ ఇచ్చిన ఇంట్లో ఉంటాడు, ఇందిరమ్మ ఇంట్లో నివసించే వాడికి టికెట్ ఇచ్చినాం. ఈర్లపల్లి శంకర్ అని షాద్నగర్లు ఇచ్చినాం, ఒక రజక సామాజిక వర్గం. బీర్ల ఐలయ్య అని మేము ఆలేరులో టికెట్ ఇచ్చినాం. అంటే కొన్ని ఉదాహరణలు చెప్తున్నా. రామ్దాస్ అని వైరాల్లో టికెట్ ఇచ్చినాం. వీళ్ళందరూ కూడా ఇందిరమ్మ కాలంలో భూ పంపిణీలను, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులో ఇలాంటి వాళ్ళను చాలామంది పేదలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేవు, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పైసలు పంచలేదు. కాబట్టి ఓటుకు 10,000 ఇచ్చి ఓట్లు కొనాలని ఈరోజు కేసీఆర్ నగదు పంపకాలకు మొదలుపెట్టిండు. మా పార్టీ నాయకుల సమాచారం మేరకు ఏకే గోయల్ ఇంట్లో నుంచే దాదాపుగా 1000 కోట్ల నగదు ఈ ఓట్ల కొనుగోలు కోసం పంపించారు. ఇంకా 300 కోట్ల రూపాయలు ఆ ఇంట్లో ఉన్నాయని నిర్దిష్టమైన సమాచారంతో అధికారిక ఫిర్యాదు చేస్తే కూడా హైదరాబాదు నగరంలో వందలాది మంది అక్కడ ఇంటి ముందర కూర్చుంటే
పోలీసులను పెట్టి చెదరగొట్టి ఈరోజు నిస్సిగ్గుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ ఓట్ల కొనుగోళ్లకు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్కు పడే ఓట్లను చీల్చాలి, ఏ సామాజిక వర్గాల ఓట్లు ఏ విధంగా చీల్చవచ్చు అన్న ఆలోచనను అంచనాలు పెట్టుకొని టార్గెటెడ్గా ఓట్ల విభజన కోసం బీజేపీ బీఆర్ఎస్కు సహకరిస్తుంది. శాసనసభ ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్కు సహకరిస్తే బీఆర్ఎస్ బీజేపీకి లోక్సభ ఎన్నికలలో సహకరించడానికి ఒప్పందం జరిగింది. ఒప్పందం అమిత్ షా కేసీఆర్ మధ్యలో చర్చలు జరిగినాయి. దీన్ని సమన్వయం చేయడానికి అమలు చేయడానికి కేటీఆర్ పీయూష్ గోయల్ ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దాడుల నుంచి ఓట్ల బదిలీ వరకు నోట్ల బదిలీ వరకు వీళ్ళిద్దరి మధ్యలో సమన్వయం జరుగుతుంది. తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. జరుగుతున్న సంఘటనలు ఘటనలను దృష్టిలో పెట్టుకొని విచక్షణతోని తెలంగాణ ప్రజలు ఓట్ల ప్రక్రియలో పాల్గొనాలి. ఎవరు రైతు బంధులో నష్టమని ఆలోచన చేయాల్సిన పని లేదు. ఈ సీజన్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ ప్రభుత్వం ఇచ్చిన కాడికి తీసుకోండి. మిగిలిన ఇవ్వాల్సినవి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యథాతథంగా జనవరిలో మొదలుపెట్టి ఫిబ్రవరి లోపల మీకు రావాల్సిన నగదంతా మీ ఖాతాలలో వేస్తాము. కేసీఆర్ ఉంటే ఇదే చివరి రైతు బంధు. కేసీఆర్ను ఓడగొడితే మీకు జనవరిలో మీకు అదనంగా వస్తాయి. కేసీఆర్ సొంతంగా ఓటుకిచ్చే 10,000 తీసుకోండి. ₹1 ఒకవేళ ఇవ్వడానికి తక్కువ ఇచ్చిందంటే ఆ లోకల్ ఎమ్మెల్యే గారు తిన్నట్టే. అవి కేసీఆర్ ఓట్లు లెక్క కట్టి 80% ఓట్లకు 10,000 లాగా లెక్క కట్టి ప్రతి అభ్యర్థికి నగదు పంపుతున్నాడు. నగదు బదిలీ పథకం మొదలైంది. ఈ నగదు బదిలీలో 10,000 కంటే ₹1 తక్కువ వచ్చిన ఓటర్కు మీ లోకల్గా నిలబడ్డోడు ఓడిపోతా అని చెప్పి మీకు వంచకుండా వాడు మధ్యలో గద్దలాకి ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, బీఆర్ఎస్ వాడు ఓటుకు 10,000 కేసీఆర్ వాళ్ళకి పంపించిండు. ఆ నిలబడ్డ అభ్యర్థులకి ఇవ్వకపోతే వాళ్ళ ఆస్తులు వాళ్ళు తిరిగే బండ్లే కాదు అంగిలాగా కూడా గుంజుకోండి అని నేను ఓటర్లకు సూచన చేస్తున్నా. ఈ నిధులు తీసుకోండి, రైతు బంధు నిధులు తీసుకోరి, దళిత బంధు ఇస్తే అది కూడా తీసుకోరి, బీసీ బంధు తీసుకోరి, మైనారిటీ బంధు తీసుకోండి. ఎందుకు కేసీఆర్ వాళ్ళందరికీ పర్మిషన్ అడగలేదు? ఓన్లీ రైతు బంధుకే నిధుల విడుదల కోసం ఎన్నికల అధికారి దగ్గర అనుమతి తెచ్చుకున్నాడు. దళిత బంధుకు, బీసీ బంధుకు, మైనారిటీ బంధుకు ఎందుకు అనుమతి తెచ్చుకోలేదు? అంటే వాళ్ళ ఓట్లు అవసరం లేదనా? ఇది కూడా ఈ సామాజిక వర్గాలు గమనించాలి. అదే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఏలు ఏదో వాళ్ళే కూడా ఏం తీసుకోలే. అంటే కేసీఆర్ అనేవాడు స్పష్టంగా ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు నాకు అక్కర్లేదు, దళితుల ఓట్లు నాకు అక్కర్లేదు, బీసీల ఓట్లు నాకు అక్కర్లేదు, మైనారిటీల ఓట్లు నాకు అక్కర్లేదు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కూడా అనుమతులు తెచ్చుకోలేదు. ఇవన్నీ నిరంతర ప్రోగ్రామ్సే కదా. సో ఈ నిరంతర ప్రక్రియలో ఉన్న సంక్షేమ పథకాలకు అన్నిటికీ అనుమతి తెచ్చుకునేది ఉండే. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీడియా కూడా ఆలోచన చేయాలి. కేవలం ఈడీ ఇన్కమ్ ట్యాక్స్లతో భయపెట్టి నెగ్గాలనుకుంటారు. కర్ణాటకలో కూడా అదే ప్రయత్నం చేశారు, ఇదే విధంగా వివరించారు. కానీ కర్ణాటక ప్రజలు ఎట్లయితే ఈడీ ఇన్కమ్ ట్యాక్స్లను ఓడగొట్టినరో, ఇప్పుడు ఎన్నికలలో మాకు పోటీ బీఆర్ఎస్ బీజేపీ లేనే లేదు, ఈడీ ఇన్కమ్ ట్యాక్స్తోనే పోటీ చేసినట్టుంది మాకు. సో ఖచ్చితంగా రేపు జరగబోయే తెలంగాణ ఎన్నికలు నవంబర్ 30 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్లను ఓడిస్తారు. ఓడించమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రలోభం పెట్టి ఇప్పుడు కేసీఆరే లోబి ప్రలోభ పెడతాడు తప్పితే ఏం చేస్తాడు? 10 ఏళ్ళ ఏమీ చేయక ఈరోజు పైసలు వంచి నెగ్గాలనుకుంటుండు.
చెప్తాం, దాని సందర్భం వచ్చినప్పుడు విచారణ అధికారులు తేల్చాలి కదా. విచారణ అధికారులు దాని సంగతే మాట్లాడట్లేదు కదా. మంత్రులు ఉన్నారు దాంట్లో ప్రధానంగా. ఉద్యోగుల డిఏ విషయంలో ఉద్యోగుల డిఏ 3 రావాలి సార్. రుణమాఫీ విషయంలో తెలియకుండా కేవలం రుణం రైతు బంధు మీదనే అప్లికేషన్ పెట్టడం ఏంటి? నేను అదే చెప్తున్నా. ప్రభుత్వ ఉద్యోగులు కానీ మిగతా బీసీ బంధు దళిత బంధు విషయంలో కానీ వివక్షతో కూడుకున్న అనుమతులు అడుగుతున్నాడు. సో ఈ వివక్షను కూడా వాళ్ళు గమనించాలి. జనవరిలో ఇవ్వాల్సిన రైతు బంధుకేమో సరిగ్గా ఎన్నికలకు 4 రోజుల ముందు అనుమతి ఇచ్చింది కేంద్రం. ఇప్పుడు ఈ క్యాలెండర్ డేట్ ప్రకారం రిలీజ్ అయినాయి. 2019 జనవరిలో ఇవ్వాల్సింది 2018లో ఇచ్చారు. 2020 జనవరిలో ఇవ్వాల్సింది జనవరి ఫిబ్రవరిలో ఇచ్చారు. నవంబర్ డిసెంబర్ లేలే. సేమ్ 21, 22, 22, 23 అన్నీ కూడా అట్నే చేశారు. ఇప్పుడు మాత్రం 24లో ఇవ్వాల్సిన దాన్ని ప్రీపోన్ చేసి 23 నవంబర్లోనే పంపకాలు మొదలుపెట్టారు. 5,000 కోట్లు. దాంట్లో కూడా చిన్న సన్నకారు రైతులకు అర్జెంట్కి ఇచ్చేసి పెద్ద పెద్దోళ్ళని ఆపాలని. ఎందుకు? ఓట్లు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఓటు విలువ ఒకటే కదా. సో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా అని కేసీఆర్ అనుకుంటున్నాను. నేను చెప్పేది అదే, ఓట్ల కొనుగోలు అనుకుంటున్నారు వాళ్ళు. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా సహకరిస్తుంది. మాట్లాడమని ఈరోజు ఆ బీజేపీ వాళ్ళని దీని మీద అభ్యంతరం చెప్పమని చూద్దాం. పోనీ బీజేపీ వాళ్ళ స్టాండ్ ఏంది దీంట్లో? మరి నేను చెప్పేది అదే, వేసుకోవచ్చు. వేసుకోవడాన్ని ఎవ్వరు వద్దంటలేరు. దానికి ఒక క్యాలెండర్ డేట్ ఉన్నది కదా. ప్రతి సంవత్సరము ఎప్పుడు వేసిండ్రు అనేది ఒక ప్రాక్టీస్ ఉన్నది కదా. సో జూన్లో మొదలుపెట్టి జూలై వరకు వేసిండ్రు. డిసెంబర్ ఎండింగ్లో మొదలుపెట్టి జనవరి ఎండింగ్ వరకు వేసారు. గతం మొత్తం 5 ఇయర్స్ ట్రాక్ రికార్డ్. ఎగ్జాక్ట్ ఎలక్షన్ ముందరనే 2 నెలలు ప్రీపోన్ చేసి సరిగ్గా 4 రోజులు ఓట్లు ఉందనగా ఖాతాలు వేసారు. దీన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఎంత సమన్వయంతో ఈ ఎన్నికలను ఎదుర్కొంటున్నో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ సలహాదారులు ఇట్లా టంపును చేస్తూ కేసీఆర్కు సహకరిస్తున్నట్టు అనేక ఆరోపణలు చేస్తున్నారు. చాలా మంది ప్రభుత్వ సంబంధించిన సలహాదారులు రాజ్యాంగ విరుద్ధంగా సలహాలు తీసుకుంటున్నటువంటి. ఇక నేను చెప్పేది అది, వాళ్ళకి ఇచ్చిందే ఇట్లాంటి సహకరిస్తామని, ఇట్లాంటి సలహాలు ఇస్తారని కదా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిందే. ప్రజలు ఉద్యమ కోరికలు కోరుతున్నారు అనే అంశాన్ని చెప్తూ ఉదాహరణ తాను ఇటీవల ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఒక మహిళ వచ్చి, సార్ నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, నేను ఎట్లా బతకాలి అన్నది. అంటే అవి 3 ఆడపిల్లలు ఎవరి కోసం కదా, నా కోసం కదా, దేశం కోసం కదా, ఇట్లాంటి కోరికలు కోరుతున్నారు అనే కామెంట్ చేస్తారు. దీన్ని ఎట్లా వస్తారు? నేనేమంటున్నా అంటే బీసీలు పేదలు పిల్లలు కనొద్దు, కేవలము దొరలు శ్రీమంతులు దేశాన్ని దోసుకునేటోళ్ళే పిల్లలు కనాలన్న ఆలోచన, ఆ ఫ్యూడల్ మెంటాలిటీ ఏదైతే ఉందో ఆ ఫ్యూడల్ ఆలోచన ఇది. అంటే పేదవాళ్ళు పిల్లలను కూడా కనొద్దు. కేటీఆర్ తన ఆలోచనను స్పష్టంగా చెప్పిండు. ఇది దుర్మార్గం. అంటే భర్తెగింపిది. అంటే పేదలు నాకు 3 పిల్లలు ఉన్నారు సహాయం అందించాలంటే ప్రభుత్వం వైపు నుంచి నిస్సహాయులకు సహాయం అందించడానికే ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పేదల ఓట్లు అక్కర్లేదా? ఇప్పుడు ఆ 3 పిల్లలకు రేపు ఓటు వచ్చింది అనుకో, టీఆర్ఎస్ ఆయన ఓటు అడగడా? పోనీ ఆ తల్లి ఓటు అడగడా? అంటే ఎట్లా అవమానపరుస్తుండో చూడు బీసీలను, మహిళల్ని. నిన్ను ఎవరు కనమన్నారు పిల్లల్ని? అది ఎంత పెద్ద మాట, ఎంత పెద్ద మాట అది. అదే నేను అదే అంటున్నా. అంటే నా కోసం కన్నవా నువ్వు అని ఒక మహిళను పట్టుకొని మాట్లాడే పరిస్థితికి బర్తెగించరు అని అంటే తండ్రి కొడుకుల వ్యవహారము మదమెక్కి ఎట్లా వ్యవహరిస్తారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకే సమాజం అన్న సామాజిక బాధ్యత అన్న వాళ్ళకి లేదు. వాళ్ళు బర్తెగించరు. వాళ్ళకి మాట్లాడే పద్ధతి కానీ వ్యవహరించే తీరు కానీ సరిగ్గా లేదు. కాబట్టే ప్రజా కోర్టులో ఇప్పుడు వాళ్ళను శిక్షించాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన.
కేసీఆర్ ఇంకో విషయం అన్నారు సార్, కేటీఆర్ సీఎం కావాల్సిన అవసరం ఏ ఏముంది? స్టేట్ కూడా నింపలేదు. 10 ఏళ్లలో 9,66,000 ఉద్యోగాలు నింపాము. ఏ స్టేట్ లో నిరూపించండి కాంగ్రెస్ స్టేట్స్ అని కేటీఆర్ మొన్న మీటింగ్ లో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడే మాటలన్నీ కూడా చెప్పుదెబ్బలు తినడానికి బాగా పనికొస్తాయి. తెలంగాణ ఉద్యమం జరిగిందే నియామకాల కోసం. నువ్వు నియమించిన విశ్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ 1,91,374 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆ నివేదిక ఇచ్చిండు. తెలంగాణ వచ్చిన 2014లో అసెంబ్లీలో కేసీఆర్ ఏం చెప్పిండు? రాష్ట్ర విభజన ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో ఉన్న ఖాళీలు 1,07,000 అని చెప్పిండు. నేను చిన్నారెడ్డి గారు మేము అడిగిన ప్రశ్నకు 6-7 ఏళ్ళ తర్వాత 1,91,000 పోయినాయంటే నిరుద్యోగం పెరిగిందా తగ్గిందా? ఏం మాట్లాడుతున్నాడో కేటీఆర్కి ఏమన్నా అర్థమవుతుందా? 17 పరీక్షల పత్రాలు రేషన్ షాప్లో ఉప్పు పప్పు అమ్మిన దానికంటే అధ్వానంగా జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా అమ్ముతుంటే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన వీళ్ళు అసలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూడండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రతిసారి పక్క రాష్ట్రంలో ఏదో జరిగిందని చెప్పి తప్పించుకుంటే వీడెందుకు సన్యాసిగాడు? వాళ్ళనే పెట్టుకుంటాం కదా ప్రభుత్వంలో. వీడెందుకు కేటీఆర్ ఇంకోటి అన్నాడు సార్, సీఎం ప్రజలను కలవాల్సిన అవసరం ఏముంది? అవును, మేము కూడా అదే అంటున్నాం. ఇంకా కలవాల్సిన పని లేదు, ఫామ్ హౌస్లో పండుకోమని చెప్తున్నాం కదా. ప్రజా దర్బారు పెడతాడో జనతా బారు పెడతాడో మనకు తెలియదమ్మ వాళ్ళ సంగతి. ఇప్పుడు బెల్ట్ షాప్లో 62,000 పెట్టారు. ప్రతి బెల్ట్ షాప్లో ఇద్దరు పనిచేస్తారు కాబట్టి 1,20,000 ఉద్యోగాలు ఇచ్చినామని కూడా చెప్తాడు. అంత బరితెగించినోడు. नहीं, आप गलत फहमी में, हम अगेंस्ट नहीं किए. हम लोग टाइमिंग हम लोग इमीडिएट राइतो बंधु रिलीज करने के लिए हम लोग रिप्रेजेंटेशन किए, क्योंकि इलेक्शन नोटिफिकेशन आते ही इलेक्शन कोड लागू कर देते. तो इलेक्शन कोड लागू है, किसानों को पहले ही दे दो. नवंबर 15 से पहले ही आप उनके खाता में पैसे डालने के लिए हम ऑन बिहाफ ऑफ farmers we have represented to Election Commission of India to support farmers. Now these people are exploiting that scheme. Out of that scheme they wanted to take common man vote. So BJP and BRS both are together, both are trying to influence with public money for voting. So now what are you going to do? So see, ये तो कंटिन्यूस प्रोग्राम है. गवर्नमेंट इज कंटिन्यूस प्रोसेस. Absolutely. सो ओनली थिंग इज, मैं किसानों को ये बात कहना चाहता हूँ कि भाई कांग्रेस पार्टी हर एकड़ को हर साल 15,000 देने के लिए हमारा इलेक्शन मैनिफेस्टो है. अभी जो किसानों को मिल रहे 10,000 मिल रहे. अगर इस बार ये लोग ये नहीं दिए तो जनवरी में हम लोग 15,000 देते थे. तो हर किसान को 5,000 रुपये नुकसान हो जा रहे हैं अभी लेने से. एक महीना पहले लेने से हर किसान को 5,000 नुकसान पहुंचा रहे लोग. दूसरी बात, पट्टादार फार्मर को ये लोग दे रहे किसानों को. हम लोग कौल रहे तो एंड नरेगा जो लेबर है उन लोगों को भी वादा किए. हाँ, तो अगर अब जो भी मिल रहा है आप ले लो, जो बाकी है वैसे ही कांग्रेस पार्टी सरकार बना रहे उन लोगों को हम ये पूरा उनके अकाउंट में जनवरी में डाल देंगे. तो हम भरोसा दे रहे हैं. मतलब अरे भाई 1 महीने दे रहा है तो हमको ज़्यादा मिलते थे, अब कम हो गए, हम नुकसान हो गए. ऐसा कोई किसान सोचने का ज़रूरी नहीं, कोई दुखी की बात नहीं है. जो मिला वो ले लो, बाकी का जो मिलने वाला है हम दे देंगे. So I'm giving them to assurance. Why? We are there to protect your interest. We are there to implement your scheme. Usually it is paid in January. Yes. That every year, January, December last week till February तक 2 महीने में वो दे रहा था. मगर पहली बार 2 महीने पहले 2018 में हुआ था ऐसा इलेक्शन के समय पर. इस बार भी वही टैक्टिक हम लोग प्ले कर रहे हैं. वो तो जब वो लोग पोलिंग बूथ के सामने
खड़े थे तब आ रहा था पैसा, यस, तो इस बार भी ऐसी प्लानिंग की है मेटिकुलसली। You were saying something on EBCB. I couldn't understand. तेलंगाना में जितने भी बीजेपी बीआरएस छोड़कर कांग्रेस में आया हुआ है, उन्हीं लोगों के ऊपर ईडी इनकम टैक्स रेट्स बढ़ रहा है। तो वन मिस्टर गड्डम वेंकट स्वामी, फार्मर यूनियन मिनिस्टर गड्डम वेंकट स्वामी सन विवेक वेंकट स्वामी, विवेक 15 दिन पहले तक बीजेपी में था, तब वो लोगों को, बीजेपी नेता लोगों को दिख रहा था राम जैसा। आज वो कांग्रेस में ज्वाइन होते हैं, वो रावण जैसा दिख रहा है। उनके ऊपर इनकम टैक्स रेड और ईडी रेड हो गए, फेमा केस भी बुक किए। 15 दिन में इतना बदलाव क्या आए। और पोंगुलेटी श्रीनिवास रेड्डी बीआरएस में था, तब वो अच्छा दिख रहा था इन लोगों को। कांग्रेस में ज्वाइन होकर इस चुनाव लड़ रहा है, उनके ऊपर भी इनकम टैक्स रेट, बाकी के सब सारे उनके रिश्तेदारों के ऊपर भी क्रिमिनल केसेस फाइल किए। तो बात साफ है, बीआरएस बीजेपी दोनों मिलकर कांग्रेस को हराने के लिए, वोट काटने के लिए कोऑर्डिनेशन चल रहा है। चर्चा हुई अमित शाह और केसीआर के बीच में, इम्प्लीमेंट करने के लिए केटीआर, पीयूष गोयल, दे आर कोऑर्डिनेटिंग दिस फार्मूला। भारत छोड़ो अभी बोला है कि प्रियंका गांधी ने विभिन्न समारोह के बारे में बात कर रहे हैं, उनके सम्मान के बारे में, लेकिन केटीआर ने बकायदे ये बात कही है कि कांग्रेस ने सम्मान नहीं किया विभिन्न समारोह का, उनका पार्थिव शरीर भी एआईसीसी में नहीं आने दिया, और यहाँ की भी कांग्रेस सरकार ने अपमान किया, उनके लिए जगह नहीं दी। ऐसे केटीआर को हमेशा मैं एक ही बात कहता हूँ, वो गधा है। वो गधा को भी कुछ भी अगर गवाह दिए, बयान दिए, इतना सीरियस लेने का ज़रूरी नहीं है। एक गांव के सरपंच था पीवी नरसिंह राव जी, उनको एआईसीसी प्रेसिडेंट, प्राइम मिनिस्टर ऑफ इंडिया कांग्रेस ने बनवाया। तो एक छोटे गांव तेलंगाना से लेकर दिल्ली तक एआईसीसी प्रेसिडेंट एंड प्राइम मिनिस्टर कांग्रेस ने बनाया। केटीआर के सरकार में कोई किसी को, दूसरे को, उनके परिवार छोड़ के और दूसरे किसी को मुख्यमंत्री बनाओ बोलो। तो जो आदमी को हम सम्मान किए, जो आदमी को इतना बड़ा पोजीशन दिए, हमारे ऊपर इल्ज़ाम लगा रहे। आज के तारीख में 4 करोड़ तेलंगाना के जनता या तेलुगु स्पीकिंग almost 18 crores all over world, they are feeling that he is our pride. किसने बनाया वो प्राइड? कांग्रेस पार्टी ने बनाया। ऐसे कांग्रेस पार्टी के खिलाफ ये इल्ज़ाम लगा रहा है। तो इनका एजुकेशन या इनके माइंडसेट आप समझ सकते हैं। जब आप और राहुल गांधी जगह जगह जॉब्स की बात कर रहे हैं, उस पर केटीआर ने ये बोला है कि आप लोग कभी एक दिन जॉब्स। सही है भाई, वो यूएस में क्या काम कर रहा था आपको तो पता है ना। सो फॉर दैट ये स्टडीड इन गुंटूर, आफ्टर दैट पुणे, आफ्टर दैट यूएस में स्टडी किया, नहीं किया, क्या काम कर रहा था मुझे तो पता नहीं। बेस्ड ऑन दैट ही इज नॉट एलिजिबल फॉर इवन चपरासी पोस्ट इन तेलंगाना अकॉर्डिंग टू मुल्की रूल्स और 6 point formula. He doesn't have any eligible for even chaprasi post, though he has become a minister just because of his father. So myself and Rahul Gandhi, we never claimed our legacy or any other thing. We are merit quota. That fellow is a management quota fellow. So he doesn't have any right to say anything against Rahul Gandhi or myself. How do you think the minority vote will go this time? सर माइनॉरिटी मेजॉरिटी नहीं है, सब सारे कांग्रेस के साथ आएंगे, कांग्रेस के सरकार बनाएंगे। कांग्रेस पार्टी के लिए कोई माइनॉरिटी मेजॉरिटी नहीं है। इंडियंस और इंडियंस दैट्स ऑल। इंडिया कूटमी की वोट देने वाले ऑल इंडियंस आर गोइंग टू वोट फॉर इंडिया कूटमी, दैट्स ऑल।